బడ్జెట్లో ఎన్నికల హామీల ప్రస్తావన లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పేర్ల మార్పుపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హామీలకు చెప్పే మాటలకు పొంతన లేదని చెప్పారు. కళ్యాణ లక్ష్మి నిధుల గురించి బడ్జెట్లో పేర్కొన లేదన్నారు. గత ప్రభుత్వాలను విమర్శించేందుకే బడ్జెట్ సమావేశాలు పెట్టారని తెలిపారు. జనరల్గా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో పూర్తి స్థాయి కేటాయింపులు ఉండకపోయినప్పటికీ కొత్త ప్రభుత్వం కాబట్టి సంపూర్ణంగా వారి యొక్క విధి విధానాలను రేపు ఫ్యూచర్లో రాష్ట్రంలో ఈ వచ్చే 5 సంవత్సరాల కోసం మరి ఎటువంటి కార్యాచరణ చేపడతారు, ఈ ప్రభుత్వం యొక్క ఓవరాల్ దృక్పథం ఏంటి అని తెలిసేటటువంటి బడ్జెట్ కాబట్టి మేము చాలా ఆశించినాం. వారు పెట్టినటువంటి అనేక మేనిఫెస్టోల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మరి వాళ్ళకి చెప్తారేమో. కేటాయింపు ఇంపార్టెంట్ కాదు, కానీ వారి యొక్క అవుట్లుక్ ఎట్లా ఉంది, వారి యొక్క దృక్పథం ఎట్లుంది అనేటటువంటిది తెలుస్తుందని మేము అనుకున్నాం. ఉదాహరణకు చెప్పాలంటే మైనార్టీ సంక్షేమం విషయంలో బోలెడని మాటలు ఇదివరకు వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇమాంలు మౌజాన్లకు 10,000 ఇస్తాం, 12,000 ఇస్తామని చెప్పడం జరిగింది. సపరేట్గా పిల్లల కోసం తౌఫే తాలీం అనే కార్యక్రమాలు పెడతామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ మొత్తం మైనార్టీ సంక్షేమం కేవలం ఒక పారాగ్రాఫ్లో క్లోజ్ చేసేసి 2,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పడం జరిగింది. అట్లా ఏదైనా కూడా మీదనే చెప్పిండ్రు తప్పితే సంపూర్ణ